జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము, శాంతి సమాధానము ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి కాపాడునుగాక. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తన 119, 105. పరిశుద్ధ గ్రంథములోని అతిపెద్ద అధ్యాయము 119వ కీర్తన. కీర్తనలోని ఈ వాక్యము చాలా ప్రధానమైనది మరియు విశిష్టత కలది. ఇది దేవుని గొప్పతనాన్ని సూచించు వాక్యము. ఈ వాక్యాన్ని అనేక మార్లు తరచు బోధనలో మనం వింటూ ఉంటాం. దేవుని వాక్యమును ధ్యానించుట వలన, బోధించుట వలన మన వెలుగునందు ప్రకాశించుటయే గాక చీకటి నుండి వేర్పరచబడి విశ్వాసమునందు ప్రతి ఆత్మని జ్ఞానమునందు వృద్ధిపరిచిన వారముగా కూడా అవుతాం. దేవుని వాక్యం ధన్యకరమైన జీవితాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం పాపం నుండి విడుదలనిస్తుంది. దేవుని వాక్యం మన నడతల్ని, ఆత్మని శుద్ధిపరుస్తుంది. దేవుని వాక్యం దేవుని కొరకై జీవించాలినన్న ఆశ కలిగిస్తుంది. దేవుని వాక్యం మంచి ప్రవర్తనలో మనల్ని స్థిరపరుస్తుంది. దేవుని వాక్యం ఆయన యొక్క వివేచనలో మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం మన బాధల్లో నెమ్మది మరియు మేలు కలుగుల రక్షణను అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం దుష్ట మార్గాలన్నిటి నుండి మనం తొలగింపబడి ఆయన యొక్క వెలుగు త్రోవలో నెమ్మది సమాధానాన్ని కలగజేయులా మనల్ని జ్ఞానవంతంగా ప్రకాశింపజేస్తుంది. సహాయం అన్నది మనుషుల నుండి ఎన్నటికీ కలుగదు. అలా అవి కలిగినా అవి వ్యర్థమే. దేవుని నుండి మాత్రమే అనుగ్రహింపబడు సహాయం మనిషి స్థిర జీవితానికి మార్గంగా ఉంటుంది. ఈ మూలవాక్యం యొక్క ఉద్దేశము కూడా ఇదియే. ఆయన వాక్యం మాత్రమే మన పాదములకి దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది. నరుడు చీకటి శక్తులన్నిటి నుండి రక్షింపబడాలినంటే అందుకు వాక్యపు వెలుగు ఎంతైనా అవసరం. వాస్తవానికి వెలుగు అన్న ప్రస్తావనని మనం అనేక మార్లు పరిశుద్ధ గ్రంథములో గమనిస్తాం. 1. సత్యాన్ని సూచించేది వెలుగు. 2. ఆధ్యాత్మికతలో నడిపించేది వెలుగు. 3. దేవుని సన్నిధి వెలుగు. 4. దుర్మార్గాలన్నిటినీ దూరపర్చునది వెలుగు. 5. శాశ్వతమైన ప్రేమ వెలుగు. 6. న్యాయవంతమైన మనస్సు వెలుగు. 7. ప్రార్థన ద్వారా అనుదినము కృతజ్ఞతాస్తుతులను దేవునికి తెలుపుటయు వెలుగు. 8. దేవుని నోట వచ్చు ప్రతి వాక్కు వెలుగు. 9. పరిశుద్ధమైనది ప్రేమించుటయు, ప్రేమని పంచుటయు వెలుగు. ఇలా వెలుగును వివరిస్తూ ఎంతైనా చెప్పవచ్చు. దేవుని వాక్యం అన్నది మనలో హృదయ పరివర్తన చెందుటయే కాక అందరిలోనూ హృదయ పరివర్తన ఏర్పరచుటయు కూడా. దేవుని వాక్యాన్ని, ఉపదేశాన్ని అంగీకరించువారు నిర్దోషులుగాను ధన్యజీవులుగాను ఉంటారు. ఆయన వాక్యాన్ని వెంబడించువారు ధన్యజీవులుగా వెలుగునందు ప్రకాశిస్తారు. దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలి. ఆయన ఉపదేశమును ఎల్లప్పుడూ అంగీకరించి అనుసరించగలగాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మాటలతో మాత్రమే కాదు, ప్రవర్తనలో కూడా నిరూపించగలగాలి. అప్పుడు దేవుని వాక్యపు వెలుగు మనలో అంతరార్థమై ఉంటుంది. జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుని కొరకు స్థిర మనసు కలిగి ఉండాలి. శాశ్వత వారసత్వం దేవునిలో లభించాలి అంటే అందుకు వాక్యంలో మనం పరిపూర్ణులమై ఉండాలి. దేవుని శాసనాలు మన హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని నమ్మగలగాలి. చెడు మార్గం దేవుని వాక్కు ఎన్నటికీ ఒకటి కావు. లోకపు చీకటి, పరలోకపు వెలుగు ఎన్నటికీ ఒకటి కావు. శరీరం అశాశ్వతమైనది, ఆత్మ పరిశుద్ధమైనది మరియు నిత్యమైనది కనుక ఇవి ఎన్నటికీ ఒకటి కావు. వాక్యపు వెలుగులో నడవాలి అంటే అందుకు తప్పక మన హృదయంలోని మాలిన్యాన్ని తొలగించాల్సిందే.
ప్రపంచం స్వార్థపూరితమైనది. అందులో నీవు ఏకభవించినంత కాలం దేవుని వాక్యపు వెలుగులో నివసించుట అసాధ్యం. 2 పేతురు 1:19 నందు వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని ఎడల మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. నిజమే, చీకటిలో వెలుగునిచ్చు దీపము వంటిదే కదా వాక్యం. దేవుడు విశ్వాసులకిచ్చిన వెలుగు మన క్రీస్తు. లోకానికి ఆయన వెలుగై ఉన్నారు. వెలుగు అంటే క్రీస్తు ప్రత్యక్షత. లోక పాపాంధకారు నుండి విడుదలనిచ్చుటకు వచ్చిన వారు. తండ్రి యొక్క దేవుని వాక్కు వెలుగై ఉన్నది. ఆ వెలుగు క్రీస్తు రూపమై ఉన్నది. కనుకనే సామెతలు 6:23లో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అని చెప్పబడింది. అంటే దేవుని ఆజ్ఞలన్నిటినీ క్రీస్తు రూపంలో మనం తెలుసుకోగలిగాం. దైవ ఉపదేశం క్రీస్తు వెలుగునందు చూడగలిగాం. దేవునికి అసహ్యమైన వాటిని అనుసరించడం, ఆయన ద్వేషించే వాటిని ప్రేమించడం, మనం చీకటిలో జీవించటమే. జీవమార్గం అన్నది క్రీస్తుని అనుసరించుటలోనూ ఆయన ఉపదేశమును ఆలకించుటలోనే ఉన్నది. వాక్యం జీవాన్నిస్తుంది, జీవం వెలుగునిస్తుంది, వెలుగు జ్ఞానాన్నిస్తుంది, జ్ఞానం క్రీస్తు ద్వారా పరలోకంలో నడిపిస్తుంది. కీర్తన 19:8లో యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము పవిత్రమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. అవును, దేవుని వాక్యము మనసుకి ఆనందాన్ని, జీవిత కాంతినిస్తుంది. దేవుడు మనకు వెలుగు, రక్షణకర్తగా ఉన్నారు. ఆయన జీవపు ఊటను అనుగ్రహించువారు. మనలో నీతి ఆయన వెలుగు వలె ప్రకాశపరచగలగాలి. అప్పుడు దేవుని వాక్యపు వెలుగులో ఆయన పరిశుద్ధ స్థలమునందు నివాసులముగా మనల్ని ఏర్పరచుకోగలం. మరణములో నుండి మనల్ని తప్పించును దేవుని వాక్యం. తన ప్రియ కుమారుని ద్వారా రక్షణను దయచేయును దేవుని వాక్యం. నీతిమంతుల కొరకు, యథార్థ హృదయుల కొరకు ఆనంద తైలముతో విత్తబడినదే దేవుని వాక్యం. వస్త్రము వలె ఆయన వాక్యపు వెలుగులో తన కుమారుని ద్వారా మనల్ని కప్పి ఉన్నారు. కీర్తన 118:27లో యెహోవాయే మన దేవుడు, ఆయన మనకి వెలుగు అనుగ్రహించి ఉన్నారునని చెప్పబడినట్లు నీవు ఇప్పుడు క్రీస్తు అను గొప్ప వెలుగులో ఉన్నావు. సర్వ పాప బంధకముల నుండి విడిపింపబడి ఉన్నావు. కావున ఇక బుద్ధిహీనులకు జ్ఞానం ఇచ్చుటకు మనకు దేవుని వాక్యపు వెలుగు అనుగ్రహింపబడింది. వాక్యపు వెలుగు మనలో ప్రకాశించునుగాక. దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరిచి ఉన్నారు. వెలుగు ఫలమునందు సమస్త విధములైన నీతిని, సత్యాన్ని, మంచితనాన్ని కనపరచుదముగాక. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోగలిగితే వాక్యపు వెలుగునందు, వాక్యమునందు నీవు ఏర్పరచుకున్న మనసును బట్టి, నడతను బట్టి దేవునికి కనపరచబడతావు. దేవుని ఆశ్చర్యకరమైన సత్యాలు, వాగ్దానాలు, ఆదేశాలు నీ ద్వారా వెల్లడిపరచబడుతుంది. అంధకారములో, ఈ లోకములో జీవిస్తున్న మనము ఆయన వాక్యమును త్రోవలో వెలుగై నడుస్తాము. ఆ వెలుగే మన క్రీస్తు. జయమునిచ్చు క్రీస్తేసిన పవిత్ర రక్తము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడయ్యుండి కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్.